అన్నారు. కానీ హోమ్ టూర్ చేయడం వల్ల ఓ ఫ్యామిలీ చివరికి హోమ్ ని వదిలి టూర్ కి వెళ్ళిపోవాల్సి వచ్చిందట. అదేలాగో ఈ హోమ్ లీజ్ కిట్ చూసి మీరే తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. నా పేరు సాఫ్ట్వేర్ శంకర్రావు అండి. మీ అందరికీ తెలుసు కదండి, ఈ లాక్ డౌన్ దెబ్బకి ఆఫీసులన్నీ మూతపడిపోయి దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ గెటప్ అర్థం అదేనా? ఒకప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి పని చేస్తుంటే మా ఆయన ఏదో పీకేస్తున్నాడు అనుకునేది. ఇంట్లో కూర్చుని పని చేసుకుంటుంటే రోజు వీడు పీకేది ఇంతేనా అనుకుంటుంది మా ఆవిడ. ఏమైనా సరే ఆఫీస్కి వెళ్ళి పని చేసిన ఆ రోజులే వేరండి. పొద్దున్నే లేచి ఆఫీస్కి రెడీ అయ్యి మా ఆవిడ పెట్టిన పొంగల్ తిని, అరగంట లేటుగా ఆఫీస్కి వెళ్తే అక్కడ బాస్ పెట్టిన పొంగల్ తిని సాయంత్రం అవగానే ఇంటికి వెళ్తూ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి ఒక వైన్ షాప్ దగ్గర ఆగి బాటిల్ తీసుకుని ఇంటికి వచ్చి ఆవిడ ఆమ్లెట్ అయ్యి అనగానే మళ్ళీ మా ఆవిడ పెట్టిన పొంగల్ తిని అమ్మయ్యా డే ముగిసిందిరా బాబు అనుకునేవాడిని. పొంగల్ డే టైం 9 అయిపోయిందండి, అర్జెంట్ గా లాగిన్ అవ్వాలి, లేకపోతే మా బాస్ పొంగల్ పట్టుకుని రెడీగా ఉంటారు. మా ఆవిడండి ఏంటి గెటప్ అని నగలన్నీ అలా దిగేసుకున్నట్టు ఎక్కడికన్నా టూర్ వెళ్తున్నావా? లేదండి, హోమ్ టూర్ చేస్తున్నాను. హోమ్ టూరా? అదేంటి? ఇప్పుడు యూట్యూబ్ లో ఇల్లు మొత్తం చూపిస్తారు కదా, అన్సూయ కూడా అదే చేస్తుంది. ఎన్ని లైకులు కొట్టారో తెలుసా? ఆవిడ పెడితే లైకులు కొడతారే, మరి నేను పెడితే లాక్కెళ్ళి కొడతారు ఏమనుకుంటున్నావా? మీరు ఒక ఛానల్ CEO తో మాట్లాడుతున్నారు. పెట్టుకోండి. CEO గారు ఎక్కడున్నారు సార్? హలో నేను. నువ్వు ఛానల్ ఎప్పుడు పెట్టావే? నిన్నే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఏం పేరు? చిప్పాడు. నేను పేరు అడిగా, ఇంకేం అడగలేదు. పెడితే పెట్టావు, నాకు ఆఫీస్ పని ఉంది, డిస్టర్బ్ చేయకు, నీ పని నువ్వు చూసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చిప్పాడు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. మొత్తం విప్పి చూపిస్తాను. తిప్పి చూపిస్తాను, ఇల్లంతా తిప్పి చూపిస్తానని చెప్పాలి. ఇదే మా ఇంట్లో డస్ట్బిన్. ఇదిగో మా ఆయన తొక్క. మా ఆయన తొక్కేంటి? మా ఆయన తిని పారేసిన తొక్కని చెప్పాలి. చెప్పే మొత్తం చెప్పు. ఇకపోతే ఇది మా ఇంట్లో దండం. ఇది మొన్న కొన్న చీర. ఇది నిన్న కొన్న చీర. ఇది మా ఆయన. ఏం మాట్లాడుతున్నావు? జ్ఞానం ఉందా? ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలీదా నీకు? ఇక్కడ మీ ఆఫీస్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ. హలో సార్. సార్ మా బాస్. ఏంటి సార్ మీ ముఖం మీద రాయి రేసేనా? అయ్యో Actually, sir, that piece, sir, that gate told me that, sir, 8 pieces per 80 rupees, sir. Got struggle, sir. I did with him war, sir. Finally, sir, I got 6 pieces for 60 rupees, sir. How is my English, sir? నీ బొందలా ఉంది. బాస్ మనసులో మాట మేడం చెప్పేశారు. ఇకపోతే ఇదే మా బీర్వా. ఇక్కడ చీరలన్నీ పెడతాను. ఇది మా పెళ్లికి పెట్టిన చీర. ఇకపోతే ఇది మా ఫస్ట్ నైట్ చీర. చూసారా, అస్సలు చెక్కు చెదరలేదు. చెక్కు చెదలేంటి? ఎవడన్నా నా చెక్కు చెదలేదు అనుకుంటాడు. అలా చెప్పకూడదు. ఇస్త్రీ చేసి అందులో పెట్టానని చెప్పాలి. చెక్కు చెదరలేదు. బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తే కానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. మా ఆయన అలాగే అంటాడు, ఏం పట్టించుకోవద్దు. ఇకపోతే ఇది మా బాత్రూమ్ అండి. మా ఆయన స్నానం చేసి వచ్చాడు. బుద్ధి జ్ఞానం ఉందా లేదు? ఏం చూపించాలో ఏం చూపించకూడదో తెలీదా నీకు? ముందు డిలీట్ చేయి చెప్తాను. డిలీట్ చేయి. ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి. లైకులు కూడా వచ్చేసినాయి. ఏమండి? షేర్ చేసేస్తున్నారు. వెళ్ళి నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టి చెప్తాను. ఇది దీని ఛానల్లోను. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన భోజనం. ఇది నేను చేసిన ఇడ్లీ. ఇది నేను చేసిన పచ్చడి. ఇకపోతే ఇది నేను చేసిన ఉప్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను కొట్టిన తినండి. నేను తిన్నాం. తినాల మూడు ఇంట్రెస్ట్ అన్ని సర్వనాశనం అయిపోయాయి. నేను పడుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన నిద్రపోయేట. నిద్రపోతున్నాం. రే లేరా, వీడు ఒకడు చుట్టూ లేపరా బాబు అంటే నన్ను లేపుతూ ఉంటాడు.
నువ్వు అలా తిన్నగెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ బీరువా ఉంటది, లెఫ్ట్ సైడ్ నగలు, రైట్ సైడ్ చీరలు, అలాగే కింద డబ్బులు ఉంటాయి. మొన్న అన్ని పట్టుకురా. నేను లోపల పోపుల డబ్బాలో డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొస్తా. ఏమండి ఆ. వాళ్ళు చూడండి మన సొంత ఇంట్లో మనుషుల్లాగా అన్ని ఎలా చెప్పేస్తున్నారు. నువ్వు చెప్పావు కదే హాయ్ ఫ్రెండ్స్, కుడి పక్క బీరువా ఉంటది, అందులో లెఫ్ట్ సైడ్ బొంగు ఉంటది, రైట్ సైడ్ బోసాన ఉంటది. చెప్పావు కదా నీ దిక్కుమాలం. అరే రింగులు ఎన్ని ఉన్నాయి? 5. హోమ్ టూర్ లో 6 చూపించారు కదరా. అంటే సరదాగా ఒకటి తొడుక్కున్నాను సార్. పెట్టరా లోపల. థ్యాంక్స్ మేడం, మీలాంటి వాళ్ళు హోమ్ టూర్ చేయడం వల్ల మా పని చాలా ఈజీ అయిపోతుంది. అరే పదరా, అనసూయ గారు హోమ్ టూర్ చేశారు, అటు చూద్దాం. నేను అస్సలు చేయను అందుకే. No way. నీ హోమ్ టూర్ ఆడలో పడి మరిచిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు తెలుసా? అబ్బా ఆ, అవునండి బయటికెళ్ళి మల్లెపూలు తీసుకొని రండి. నీతో సరసానికి మల్లెపూలు చాలా ఏ అరటి పూలో తెచ్చుకోవాలి. సరే గాని ఆ. మీరు వచ్చే లోపు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. స్నానం చేయి, కంపు దుబ్బేస్తుంది. బంగారం మా ఆయన వచ్చేస్తున్నాడు. దినక్కుతా సక్కుర్రు జనక్కుతా నమక్కుర్రో అడుక్కుతారా మిణుక్కుస్తారా. ఏమండి కాస్త తగ్గండి. తగ్గేదేలే. తగ్గేదేలే. హలో అన్నా ఏయ్ ఏమే కిటికీ తలుపులన్నీ వేసావా? అన్ని వేసేసాను. ఎవడాడు చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సారీ అండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా అని సరదాగా కాసేపు లైవ్ లోకి వెళ్ళా. ఈ లోపు మీరు వచ్చారన్న భయంతో ఫోన్ ఇక్కడే పెట్టేశాను. ఫోన్ ఇక్కడ ఇందాల నుంచి అర్థమైన ప్రదర్శనని దీని ఎదురుగుండా ఇచ్చాను కదా నేను. ఎంతకాలం రాకెట్ లాగా ఉంటే స్కిట్లు ఉంటాయి అనుకునేవారు, ఇప్పుడు మంచి బిట్లు ఉంటాయి అనుకుంటారు. పక్కింటోడు వచ్చి పట్టకముందే తట్టా బుట్టా సర్దుకుని పారిపోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావే? ఈ వీడియోకి తమ్లైన్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. కరెక్ట్. పక్కింటోడు వచ్చి కొట్టకముందే పదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక అద్భుతమైన స్కిట్ చూసాను ఫ్రెండ్స్. మొత్తం తిప్పి చూపించింది రోజా గారు. భలే చేశారు. ఒక చిన్న బిట్ పట్టుకొని సెల్ఫీ వీడియోస్ అనేది ఇప్పుడున్న ట్రెండ్, అందరు కూడా తెలుసుకుంటారు. ఇంకెవరు కూడా చేయరు అనుకుంటా ఇది చూసిన తర్వాత. హోమ్ టూర్లు బ్యాక్ టూర్లు ఉండవు నాకు తెలిసి. చాలా బాగుంది, వెరీ నైస్. మనో గారు వాళ్ళ ఇంటికి. నేను పొరపాటున మా వసారా కూడా చూపించను. వాళ్ళ ఇల్లు చూపిస్తే ఇంక అందరు పోయినాక అక్కడే ఉంటారు. ఓ ఇన్ని వెరైటీస్ ఉంటాయి ఎవ్రీడే అని చెప్పి. ఎవ్రీడే పొంగల్ డే సూపర్.